మాస్టర్తో పోరాడి మా సర్టిఫికెట్లన్నీ మార్పించారు. అంటే ఇంతకుముందు మరి చిట్టిబాబు గారు మాట్లాడేటప్పుడు దీని గురించి మాట్లాడే అర్హత నాకు లేదన్నారు. అందరికీ ఉంది, మారినా ఉంది అందరికి. ఎవరమైతే ఎక్కడికి వెళ్ళినా బీసీసీ అని మార్చబడ్డా వీళ్ళేంటి దళితులనే కదా చూస్తున్నారు. కాబట్టి అలా మారిన వాళ్ళు కూడా రండి దయచేసి. మేము మారాము, మేము రాలేదు, మేము సపోర్ట్ చేయలేము అని మాట్లాడడానికి లేదు. అదేవిధంగా ఎన్సీసీలో ముఖ్యంగా ఈ 17 విభాగాలు పనిచేస్తుంది. ఎందుకంటే ఒక్కొక్క వింగ్ ఎందుకు ఇంత పెద్ద వ్యాస్ట్ విజన్ తోటి ఇది స్టార్ట్ చేశారంటే ప్రతి ఒక్కరు ఇందులో భాగస్వాములు కావాలి. ఇలాంటి ఒక నేషనల్ వైడ్ ఒక సమస్య వచ్చింది అంటే అన్ని వింగులు కలుసుకోవాలి, ఒక్క వింగే కాదు. ఇంతకుముందు మరి బ్రదర్ చెప్పారు చాలా విషయాలు, మరి ప్రొఫెసర్ గారు మాట్లాడారు, మన అందరికీ ఆల్రెడీ అవగాహన వచ్చేసింది దీని మీద. కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళలో ప్రతి ఒక్కరు కూడా ఒక 1000 మందికి ఈ యొక్క మెసేజ్ని మీరు పాస్ చేయాలి. ఇప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే మనం ఏ విధంగా అయితే స్టార్టింగ్లో సువార్త చేసాం, దేవుని గురించి చెప్పాం. మా నాన్నగారు హెబ్రోన్ కాబట్టి తెలుసు సువార్త అంటే ఏంటి ఏదంటే. డోర్ టు డోర్ మేము అప్పుడు ప్రీచ్ చేసేది, దేవుని గురించి చెప్పేది. ఆయన పొద్దున్న 5 గంటల పెద్ద బాకాలు పెట్టి వాక్యం చెప్పేది. అప్పుడు ఎవరు ఏమాత్రం మరి అపోజిషన్ లేదు. ఇప్పుడే ఎందుకు వస్తుంది మరి? ఇప్పుడు చెప్పారు ఈ 1950 నుంచి ఉన్నా కానీ ఇప్పుడే ఎందుకంటే అందరూ భూతాలు లాగా చూపించి భూతం అని మన వాళ్ళని బెదిరిస్తున్నారు. ఎవ్వరూ బెదరద్దు అనే విషయాన్ని ఇప్పుడు మనకు తెలిసింది. కాబట్టి ఇప్పుడు ప్రతి ఒక్కరు 1000 మందికి చెప్పగలిగితే మన నెక్స్ట్ మీటింగ్ 30 lakhs మెంబర్స్ తోటి మరి సతీష్ కుమార్ బ్రదర్ చెప్పినట్లుగా మరి పరేడ్ గ్రౌండ్స్లోనో మరి ఇంకెక్కడో అందరం కలిసి పెట్టాలి మీటింగ్ పెట్టి ఆ విధంగా ప్రభుత్వాన్ని మనం శాసించే విధంగా. ముఖ్యంగా ఐక్యత, ఈ ఐక్యత ఇదంతా రావడానికి ప్రార్థన, ఇదంతా రావడానికి అందరం కూడా అన్ని రకాలైన ఈగోస్ అన్ని వదిలిపెట్టుకొని ఒక స్టేజ్ మీదకి ఒక వింగ్లోకి. ఎందుకని ఇన్ని రకాలుగా ఇన్ని వింగ్స్ పెట్టారు అంటే మొన్న ఎవరో అడిగారు, క్రిస్టియన్స్ నేషనల్ క్రిస్టియన్ కౌన్సిల్ అని ఒక పేరు పెట్టచ్చు కదా, మళ్ళీ ఇన్ని వింగ్స్ ఎందుకు అంటే అందరూ భాగస్వామ్యం కావాలి. ఎస్సీలో ఉన్నారంటే వాళ్ళు మళ్ళీ ఇది క్రిస్టియన్ పేరు కదా ఇందులో ఉంటే ఏంటి అని అనుకోవడానికి లేదు. ప్రొఫెషనల్స్ ఉన్నారంటే ప్రొఫెషనల్స్ వింగ్ ఉంది, స్టూడెంట్స్ ఉన్నారంటే స్టూడెంట్స్ వింగ్ ఉంది, మరి లీగల్ వింగ్ ఉంది, మీడియా వింగ్ ఉంది, అదేవిధంగా బిజినెస్ వింగ్ ఉంది. మన క్రిస్టియన్స్కి ఇది లేదు, దీంట్లో మేము భాగస్వామ్యం కాలేము అని చెప్పడానికి లేదు. ఎన్సీసీలో అన్ని వింగ్స్ ఉన్నాయి, అందరం కలిసి పనిచేద్దాం. మీకు ఏ వింగ్ సెట్ అయితే ఆ వింగ్లో మీరు జాయిన్ అవ్వండి. ఆ వింగ్లో జాయిన్ అయ్యి మన వాళ్ళ కోసం, మన కోసం, మన ఫ్యామిలీ కోసం, రేపటి రోజున మన పిల్లల యొక్క భవిష్యత్తు కోసం మనము ఇందులో జాయిన్ అవ్వాలి. అంటే ఇందులోనే జాయిన్ అవ్వాలి. ఇంతకన్నా మంచిది అంటే అందులో అయినా జాయిన్ అవ్వాలి. ఏదైనా ఫస్ట్ మన కమ్యూనిటీకి, మన వరకు, మన ఇంటిని ఎవరైతే పడగొడుతున్నారో మరి యేసు ప్రభు ఊరుకోలేదు కదా, అలా మనం కూడా అలాగా మనం చైతన్యపరచుకోవాలి. మన వారికి చెప్పాలి, మనకు తెలిసిన వాళ్ళకి చెప్పాలి. ప్రతి ఒక్కరు కూడా కదులుతున్న కరపత్రికల్లాగా ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ నుంచి ప్రతి ఒక్కరు కూడా దీని విషయమై మాట్లాడాలి. ఎవరితో మాట్లాడినా కానీ ఆ మాట్లాడింది ప్రతి ఒక్కరికి షేర్ చేయాలి. షేర్ చేసింది మళ్ళీ దాని కార్యాచరణ ఎలా చేయాలి, నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు మనం పెడదాం, ఎలాగ దీనికి ముందుకు వెళ్దాం అని మీ ఐడియాస్ ఇవ్వండి. మాకన్నా ఎక్కువ ఐడియాస్ మీకు ఉండొచ్చు, అవి కూడా మీరు షేర్ చేయొచ్చు. సో ఈ విధంగా రాష్ట్ర కార్యవర్గానికి అదేవిధంగా నేషనల్ కార్యవర్గానికి మీరు కలిసి పనిచేస్తారని, ఏ విధంగా అయితే మన ముఖ్యమంత్రుల్ని మన ప్రధానుల్ని మనము నియమించుకోవాలి, ఆ విధంగా మరి రావాలి దేవుడు. అంటే మన వాళ్ళే అని కాదు, మన కోసం ఎవరైతే నిలబడతారో వాళ్ళని ఎవరైనా కానీ వాళ్ళకి మనం సపోర్ట్ చేయాలి. ఇది మనము చేయాల్సిన బాధ్యత. ఈ బాధ్యతలు గుర్తుపెట్టుకొని ఉంటారని మరి మీ అందరికీ కూడా మరి ఎన్సీసీ తరఫున మీకు అందరికీ స్వాగతం తెలుపుతున్నాం. చాలా మంది ఎన్సీసీలో లేని వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నారు కాబట్టి వారికి కూడా ఎన్సీసీ గురించి మరి వెబ్సైట్ చూడండి. మరి రీసెంట్గా శాంపల్ గారు ఈరోజు మార్నింగ్ కూడా బాలకృష్ణ గారితో మాట్లాడారు. మార్నింగ్ కూడా మరి ఇదివరకే దాని గురించి అంతా కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో 3 రోజులు ఢిల్లీలో ఉండి వాళ్ళు డిస్కషన్స్ చేసి వచ్చారు. మరి నెక్స్ట్ కమింగ్ డేస్లో ఆయన అది సమయం ఇప్పించబోతున్నారు కాబట్టి అందులో మన ఎన్సీసీ రిపోర్ట్ కూడా ఉంది. కాబట్టి మీరందరూ ప్రార్థన చేయాలి. ముఖ్యంగా మనందరం చేయగలిగిన ఏకైక ఖర్చు లేని ప్రార్థన అందరూ కూడా అది చేయాలని కోరుతూ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ దిస్ అలాగే మన మధ్యలో మరి రాష్ట్ర కమిటీ వారు ఉన్నారు.
మాట్లాడలేని సమయం లేదు కనుక దయచేసి అక్క వాళ్ళు అందరూ క్షమించవలసిందే కోరుతున్నాను. దయచేసి మీటింగ్ ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, టైం కూడా అయిపోయింది కాబట్టి మన మధ్యలో మన ఎన్సీసీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పేరు చెప్తాను వచ్చినందుకు. చాలా నిలబడండి. అడ్వకేట్ సుజాత మేడం.